WMM భక్తి ప్రేక్షకులకు మా నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే స్వగృహం. ప్రతి వాడికి ఇది ఒక కళ. 99% మందికి సొంత ఇంట్లో ఉండాలి, చిన్నదో పెద్దదో. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుని దాంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. దీనికి కళ కొంతమందికి నెరవేరుతుంది, కొంతమందికి అనేక గృహాలు ఉంటాయి. చేతిలో కూడా అది మనకి తెలిసిపోద్ది పామిస్టేగా. జాతకంలో కూడా 4వ స్థానం ఇంపార్టెంట్. 4వ స్థానం ఉండే గ్రహాలు బట్టి మనం చెప్పవచ్చు. 4వ గ్రహంలో అంటే లగ్నం నుంచి 4 ఉండాలి, చంద్రుడి నుంచి కూడా 4 చూసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు యోగకారకుడు. అందరూ ఏమనుకుంటారంటే లగ్నం చూసి చెప్పేస్తే అయిపోతుంది, కాదు. చంద్రుడు కూడా శుద్ధి పడాలి. 2 కనుక చూసుకుని 4వ స్థానంలో చూసుకుంటే మంచిది. 4వ స్థానం ఎందుకు చూసుకోవాలంటే ఇది కేంద్ర స్థానం. లగ్నం 1 అనుకుంటే 4, 7, 10. ఈ 4వ స్థానాన్ని తల్లి స్థానం అని కూడా అంటారు. 10వ స్థానాన్ని తండ్రి స్థానం అంటారు. 7వ స్థానం భార్య. లగ్నం వచ్చేటప్పటికి నేనే అంటే ఎవరు జాతకం ప్రకారం వాళ్ళు చూసుకో. ఈ 4 కనుక ఏదో ఒక గ్రహం ఉంటే వాడు జాతకుడు. జాతకం బాగుంది అని చెప్పి మనం చెప్పచ్చు. అట్లాగే ట్రయాంగిల్స్ అంటారు. 1 అంటే లగ్నం, 5వ స్థానం, 9వ స్థానం కూడా చూసుకోవాలి. ఇందులో ఈ 4వ ఇంట్లో శుభగ్రహాలు ఉండాలి. మెయిన్ గురువు ఉండాలి. అనేక ఇళ్ళు ఉంటాయి. శుక్రుడు ఉన్నాయి, 1 కంటే మించి ఉంటుంది. చంద్రుడు కనుక పూర్ణచంద్రుడు ఉంటే ఇది కూడా అంతే, 1 మించి అనేక ఇళ్ళు ఉంటాయి. తర్వాత బుధుడు, శుభుల్లో కనుక బుధుడు ఉండి బుధస్థానం కనుక కన్యారాశి కనుక అయితే నీకు అనేకమైన ఇల్లు వస్తాయి. మిగతా వాళ్ళకి ఇల్లు రావనా వేరే కాంబినేషన్తో అంత ఇమీడియట్గా చిన్నప్పటి నుంచి వీళ్ళకి అదృష్టం అనేది మారిపోతుంది. నీకేమయ్యా నువ్వు సేట్ అని చెప్పి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, చేయి చూసి చెప్పొచ్చు, జాతకం చూసి చెప్పొచ్చు. 4 ఇళ్ళు కనుక మంచి ఏ అశుభ దృష్టి లేకుండా మంచి గ్రహాలు ఉంటే వాడు ఇల్లు కట్టుకుంటాడు. మరి ఇల్లు కట్టుకునే వాడికి తాహత రావాలంటే 4వ స్థానం కాకపోతే వేరే ఒక్క స్థానాలు బట్టి చెప్పాలి. దీనికి ఒక సీక్రెట్ ఉంది. 4 నుంచి మళ్ళీ 4 చూసుకోవాలి. అంటే 4, 5, 6, 7వ స్థానం చూసుకోవాలి. ఇది కూడా కేంద్రకమే. అంటే ఏంటి, పెళ్ళైన తర్వాత వస్తుంది. ఒకవేళ పెళ్ళై పిల్లల్లోనో కూడా అతి కొంపల్లోనూ ఉంటాడు వీడు. దానికి ఏం చేయాలి, దాని నుంచి మళ్ళీ 4వ స్థానం చూసుకుంటే 10వ స్థానం చూసుకోవాలి. 10 నుంచి 4వ స్థానం కనుక ఏదైనా ఒక శుభదృష్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇల్లు కడతావు. 30 ఏళ్ళ లోపల, 35 ఏళ్ళ లోపల ఇల్లు కట్టే యోగం ఉంటుంది. కొన్ని జాతకాల్లో అసలు నీకు సొంత గృహమే లేదంటుంది. మనం ట్రై చేయొద్దు, అదో కొంపనే మందు అనుకోవాలి. అసలు వాడికి ఐడియా కూడా రాదు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండాలా ఏంటంటే పిచ్చి రాలిపోతే నీకు నొప్పి తెలుస్తుంది. మేకు కొట్టాలి, అవతరాడు కొట్టినా కూడా నీ మనసు విలువలాడుతుంది. అదే అతి కొంపలో అనుకో, మనం ఎన్ని కొట్టినా ఫ్లోర్ ఎట్లా చేసినా ఎట్లా నాశనం చేసినా ఎవరికి ఏమీ అనిపించదు అద్దుకున్నవాడు. కాబట్టి ఇందులో ఒక 30% మంది సొంత ఇల్లు లేని వాళ్ళే ఉంటారు. వాళ్ళ గురించి విచారణ మనం చేయక్కర్లా. సొంత ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో జాతకంలో వాడికి ఎక్కడో 4వ స్థానంలో శుభదృష్టి ఉండాలి. చెడు గ్రహం ఉన్నా అసలు ఏం లేకపోయినా కూడా ఇల్లు రాదనుకోవటం తప్పు. ఏదో రకంగా చేసి వాడు ఇల్లు కట్టుకుంటాడు. దీని ప్రకారం ఏం చేయాలంటే గురువు కనుక మంచి శుభదృష్టి కనుక చూస్తే కనీసం 5 ఇల్లు కడతారు. 5 ఇళ్ళు ఏది గృహయోగం లేకపోయినా సరే. శుక్రుడు ఉంటే కనీసం 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటి అద్దెకి ఇచ్చుకుంటాడు, ఒకటి వాడు ఉంటాడు. బుధుడు కనుకుంటే అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లే. కనీసం నెలకి 10 లక్షల నుంచి 20 లక్షలు మినిమం వస్తాయి వాళ్ళకి, సొంత ఇల్లే. చంద్రుడు అనుకున్నాడు అనుకో, పూర్ణచంద్రుడు అంటే స్టాండర్డ్గా ఒకటే స్టాండర్డ్గా అద్దెలు వస్తూ ఉంటాయి. కొంచెం అష్టమ చంద్రుడు అంటే చంద్ర యొక్క ఈ కళలు బట్టి పాడ్యమి చంద్రుడు అనుకున్నాడు అనుకో ఫలితాలు తక్కువ వస్తాయి. అవి ఎట్లా తెలుసుకున్నా అంటే వీడు పుట్టినప్పుడు ఏ తిథి ఉంటుంది కదా, పాడ్యమి, విధియ, తదియ, చవితి. అట్లాగే పూర్ణచంద్రుడి నుంచి అభివృద్ధిలోకి రావాలంటే అమావాస్య నుంచి ముందుకు వెళ్ళాలి 15 రోజులు. వాడికి కూడా ఇల్లు ఉంటాయి. అమావాస్య తర్వాత కనుక చంద్రుడు ఉంటే మాత్రం ఇల్లు రావు. మిగతా ఒక 4 రోజులు వస్తే మిగతా ఇప్పుడు రావు. వీటి గురించి ఒకవేళ ఇల్లు కావాలంటే నేనేం చెప్తానంటే ఇది ఒక జోక్గానే మీరు తీసుకోండి. హౌసింగ్ లోన్స్, హౌసింగ్ లోన్ అనుగ్రహం ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు. లేకపోతే ఎట్లా కట్టుకుంటావు నువ్వు? సొంత భూమి ఉండి ఆడికి అద్దెలు వస్తూ ఉంటాయి కమర్షియల్ కాంప్లెక్స్లో, వాడు ఉండటానికి వీల్లేదు. కారణం ఏంటి తెలుసా, నవమంలో రాహు శనీశ్వరుడు ఉన్నా కూడా
సొంత ఇంట్లో ఉండలేరు, అద్దె ఇంట్లోనే ఉంటాడు, వాడికి అన్నీ ఉంటాయి, సొంత ఇంటి మీద అప్పులు వస్తాయి, కానీ వాడు అక్కడికి వెళ్ళలేడు. ఏమైనా వాడిని చంపుతారని భయమో, లేకపోతే ఆ ఏరియా వాడికి కలిసి రావటం, ఒకవేళ కట్టిన వాస్తు వీడికి అందుబాటులో లేకపోవటము, ఇవన్నిటి వల్ల వాడు కూడా సొంత ఇంట్లో ఉండలేడు. కనుక అనేక రకాలుగా చూసి చెప్పాలి. గృహం కట్టుకోవాలి అంటే వాస్తు కంటే కూడా ముందు అసలు నీకు యోగం ఉందా, నిలబెట్టుకుంటావు లేదు. గృహ యోగం కనుక నీకు ఉందంటే ఆటోమేటిక్గా నువ్వు నీకు వాస్తు సంబంధించి కొంచెం అటు ఇటుగా కూడా నెంబర్ 1గానే ఉంటుంది.